నమస్తే అండి. సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అడీనియంలో మనం కట్ చేసిన కొమ్మలు ఉంటాయి కదా, వాటిని రకరకాలైన డిజైన్స్లో మనం అయితే కట్ చేసుకోవచ్చు. ఈవెన్ అడీనియంలో మనం కటింగ్ చేసిన ప్రతిసారి వచ్చిన వాటిల్లో చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ మనం చేయవచ్చు. ఈరోజు నేను ఈ చిన్న కొమ్మతో ఒక చిన్న డిజైన్ చేస్తున్నాను. అందరికీ తెలిసిందే. నెమ్మదిగా మనం ఇలా కట్ చేసి ఈ డిజైన్ కనుక పెడితే ఈ మొక్క పెద్దగా అవుతుంటే ఎంత అందంగా కనపడుతుందో చూడండి. దీన్ని ఇప్పుడు నేనైతే కట్ చేస్తున్నా. ఏమీ లేదు, ఉన్న దాన్ని చాలా నెమ్మదిగా ఇది కొత్త చాకుతో చక్కగా దాన్ని నెమ్మదిగా చీల్చాలి. ఎంత జాగ్రత్తగా చీల్చాలి అంటే 3 ఈక్వల్ పార్ట్స్ అవ్వాలి. అంటే ఇష్టం వచ్చినట్టు చీల్చకుండా ఈక్వల్ పార్ట్స్ వచ్చేలాగా నెమ్మదిగా దాన్ని చీల్చాలి. మనకు ఎడీనియంలో ఉన్న సౌలభ్యం ఏంటి అంటే అది చూడ్డానికేమో న్యాచురల్ బోన్సాయ్ లాగా మంచిగా పెరుగుతుంది. మనం ఎంత ఎక్కువ కట్ చేస్తే అన్ని పూలు వస్తాయి. ఇవి కాకుండా ఈ వచ్చినటువంటి కొమ్మల్ని మళ్ళీ పెట్టామంటే కొత్త మొక్కలు అవుతాయి. ఇక మూడోది, ఇట్లా రకరకాలుగా అందంగా చేసుకోవడం కోసం మనం రకరకాలైనటువంటి స్టైల్స్ చేయొచ్చండి. ఇప్పుడు నేను ఒక భాగం చీల్చాను. ఇప్పుడు ఉన్నటువంటి ఇంకొంచెం దొడ్డుగా కనబడుతున్న దాన్ని దాంట్లో మళ్ళీ 2 భాగాలుగా చీలిస్తాను. అలా చీలిస్తే ఇది ఎలా కనబడుతుందంటే మనము జడ అల్లుకోవడానికి 3 భాగాలు ఎలా ఉంటాయో అలా మనం 3 భాగాల కింద విడివిడిగా చేయడం అన్నమాట. ఇది ఇంకొకటి 2 రకాలుగా చేయొచ్చు. మనం ఇప్పుడు నేను కింద నుండి పైకి కట్ చేస్తున్నాను. అలాగే పైనుండి కిందకి కూడా కట్ చేయొచ్చు అండి. అది మన ఇష్టం. ఎటు నుండి ఎటు కట్ చేసినా కూడా 3 భాగాల కింద కట్ చేయడం. కట్ చేసి ఇప్పుడు ఏంటంటే ఇంకేం లేదండి, అయిపోయినట్టే. దీన్ని నెమ్మదిగా జడలాగా అల్లాలి. ఈ జడలాగా అల్లేటప్పుడు ఈ ఫేసింగ్ ఏదైతే ఉంటుందో అంటే పై కాండం యొక్క పై భాగం తోలు ఉన్నది చూడండి, అదంతా 3 ఒకే వైపు వచ్చేలాగా 3 చక్కగా జడలినట్టు అల్లడమే. ఇలా నెమ్మదిగా జడలినట్టు అల్లేసి, అంటే నేను ఇది చిన్న మొక్క కావాలని చిన్నది చూపెట్టాను. మీరు ఎంత పొడవు ఉంటే అంత మంచిది. కాస్త ఓపికగా నెమ్మదిగా చీల్చడమే కానీ ఇంకేం లేదండి. నెమ్మదిగా చీల్చాలి, ఈక్వల్ పార్ట్స్ రావాలి. మార్క్ చేసుకొని కూడా చీల్చవచ్చు. కొంచెం నైఫ్ మాత్రం షార్ప్ ఉండాలి. అలా షార్ప్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చేతులవి జాగ్రత్త. షార్ప్ ఉన్నప్పుడు చేతులకు కూడా దెబ్బ తగులుతుంది. అలాంటివి కాకుండా ఉండాలి. ఇప్పుడు ఈ చివరి ఏం చేయాలంటే చక్కగా టైట్గా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయాలి. రబ్బర్ బ్యాండ్ వేస్తే చాలు. గట్టిగా వేసిన తర్వాత మనం దానికి ప్రిపేర్ చేసిన సాయిల్ ఉంటే వేస్తే చాలు అనమాట. మనం సాయిల్గా చిన్నది మనము ఇమీడియట్గా మొక్క నాటుకోవడానికి చేస్తాం కదా, అలాగే సాయిల్ ఏదైనా రెడీగా ఉంటే దాన్ని పెట్టండి. నిజానికి ఈ కొమ్మ నేను కటింగ్ ద్వారా వచ్చిన తర్వాత దాన్ని చూడగానే నాకు ఐడియా వచ్చి కట్ చేశాను, కానీ నేను సాయిల్ అది నిజానికి ప్రిపేర్ చేయలేదు. పైన కూడా చిన్న కట్టు కొంచెం పెద్దగా అయినట్టు అనిపించింది, అందుకని అక్కడ కూడా ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాను. అదే దాంతో అతుక్కుపోతుందండి. కొంచెం ఒకవేళ చిన్నగా ఎక్కువ చీలినట్టు అనిపిస్తే దగ్గరికి వేసేయండి. వేసేస్తే అతుక్కుంటుంది. ఇక అలా అతుక్కుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదండి, అలా వేసిన తర్వాత ఇలా జడ అల్లిన తర్వాత ఇక్కడ ఏం చేశానంటే ఆల్రెడీ నేను నిజానికి ఇది చిన్న మొక్క మొన్న ఏదో పెట్టింది, దాంట్లోనే పెడుతున్నాను. ఎందుకంటే చక్కగా సాయిల్ అది ప్రిపేర్ చేసింది, నీడకు ఉంటుంది కాబట్టి దీంట్లో నేను ఇందులోకి అయితే పెట్టేశాను. కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ చూపెడతాను. బట్ ఇట్ ఈజ్ వన్ స్టైల్. మనం ఈజీగా రకరకాలుగా అడీనియం కట్ చేసినప్పుడు వచ్చిన వాటిని పెంచుకోవడం అనే దాంట్లో ఇది ఒక స్టైల్ అండి. చక్కగా పెరిగింది. ఇలాంటివి మనం 10-15 మొక్కలు ఉన్నాయంటే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కట్ చేసుకొని రైట్ రౌండ్గా కుండీ చుట్టూ పెడితే అది ఇంకొక అందంగా ఉంటుంది. ఇలా మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏదైనా అనిపిస్తే కామెంట్ పెట్టండి.